ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ద్వారా మనం తెలుసుకోబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, అసలు శ్రావణ మాసం అనేది అతి దగ్గరలోనే వచ్చేసింది కదండి. అసలు ఈ యొక్క శ్రావణ మాసానికి ఎన్ని శుక్రవారాలు ఉన్నాయి, అసలు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, అదేవిధంగా ఈ యొక్క శ్రావణ మాసంలో మనం చేయవలసినటువంటి విశేషమైనటువంటి పూజలు ఏ విధంగా పాటించాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అత్యంత విశిష్టమైనటువంటి మాసాల్లో ఈ యొక్క శ్రావణ మాసం ఒకటి. శ్రావణ మాసంలో చేసేటువంటి పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితము అనేది లభిస్తుంది. ఇంకా కొద్ది రోజుల్లోనే ఈ యొక్క ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క శ్రావణ మాసంలోనే ఎన్నో ముఖ్యమైనటువంటి పండుగలు అనేవి ఉన్నాయి. శ్రావణ మాసం ఎప్పటి నుండి ప్రారంభం కాబోతుంది, ఈ యొక్క శ్రావణ మాసంలో ఏ ఏ పండుగలు ఉన్నాయి, ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, అదేవిధంగా శ్రావణ శుక్రవారాల యొక్క పూజా విధానం, అలాగే శ్రావణ మంగళవారాల్లో చేయవలసినటువంటి శ్రావణ మంగళ గౌరీ వ్రతం, శ్రావణ శనివారము, విష్ణు పూజా విధానము, ఇలాంటివి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మా వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ నెల జూలై 25 నుండి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. జూలై 25 శుక్రవారం నుండి ఈ యొక్క శ్రావణ మాసం ప్రారంభం, అనగా ఆగస్టు 23 శనివారంతో శ్రావణ మాసము అనేది ముగుస్తుంది. కాబట్టి ఈ నెల ప్రతి ఒక్క రోజు కూడా చాలా శుభముహూర్తమే. ఈ యొక్క శ్రావణ మాసంలోనే శుభకార్యాలను నిర్వర్తిస్తారు. అయితే ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ యొక్క శ్రావణ మాసం అనేది చాలా విశిష్టమైనది. ఎందుకంటే జూలై 25 శుక్రవారంతోనే ఈ యొక్క శ్రావణం అనేది ప్రారంభం కావడం వలన చాలా విశేషము. అంటే మొదటి శ్రావణ శుక్రవారంతోనే ఈ యొక్క శ్రావణ మాసం అనేది ప్రారంభం కాబోతుంది. ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి పండుగల గురించి ముందుగా మనం తెలుసుకుందాం. జూలై 25 శుక్రవారం నాడు శ్రావణ శుక్రవారం ప్రారంభం. ఈయన మొదటి శ్రావణ శుక్రవారం. వ్రతాన్ని చేసుకోవాలి. ఇక జూలై 29వ తేదీన మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది. శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారం నాడు శ్రావణ మంగళవారం రోజున గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి. ముఖ్యంగా పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు ఈ యొక్క మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటే దీర్ఘ సుమంగళి యోగం అనేది ప్రాప్తిస్తుంది. ఇక ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఆగస్టు 9 శనివారం నాడు రాఖీ పండుగ వచ్చింది. భద్రకాలం ముగిసినటువంటి తరువాతనే మీ యొక్క అన్నదమ్ములకు రాఖీ కట్టుకోవాలి. అలాగే ఆగస్టు 9 శనివారం నాడు ఉదయం 5:56 నుండి మధ్యాహ్నం 1:24 వరకు రాఖీ కట్టడానికి శుభముహూర్తము అనేది ఉంది. ఇక ఈ సమయంలోనే మీ యొక్క సోదరులకు రాఖీ అనేది కట్టాలి. ఇక అన్నదమ్ములు మాత్రమే కాకుండా అక్క చెల్లెళ్ళు కూడా రాఖీ కట్టుకోవచ్చు. ఆగస్టు 15వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది. కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి పూజా విధానం. ఈరోజు శ్రీకృష్ణుని పూజించడం వల్ల ఆడవాళ్ళు ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తానికి కూడా చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి వచ్చింది. ఈ సంవత్సరంలో వచ్చినటువంటి శ్రావణ మాసంలో మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. జూలై 25వ తేదీ మొదటి శ్రావణ శుక్రవారం, ఆగస్టు 1వ తేదీన రెండో శ్రావణ శుక్రవారం, ఆగస్టు 8వ తేదీన మూడో శ్రావణ శుక్రవారం. ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. అయితే ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోలేనటువంటి వారు ఈ నెలలో వచ్చినటువంటి ఏదో ఒక శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు. ఆగస్టు 15 4వ శ్రావణ శుక్రవారం, ఆగస్టు 22 5వ శ్రావణ శుక్రవారం. ఈ యొక్క శ్రావణ శుక్రవారాలే కాకుండా శ్రావణ మంగళవారాలు, అలాగే శ్రావణ శనివారాలు కూడా చాలా పవిత్రమైనది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం శ్రావణం కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసం అమ్మవారిని పూజిస్తే శ్రీనివాసుని యొక్క అనుగ్రహము త్వరగా లభిస్తుందట. ఈ యొక్క శ్రావణ మంగళవారం నాడు తప్పనిసరిగా గౌరీదేవిని పూజించాలి. ఈ నెలలో వచ్చేటువంటి ఈ యొక్క గౌరీ వ్రతాన్ని ఆచరించి ముత్తైదువులకు తాంబూలం సమర్పిస్తే ఆడవారికి సౌభాగ్యం అనేది కలుగుతుంది. అలాగే పెళ్లి కానటువంటి అమ్మాయిలు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మంచి వివాహ సంబంధాలు అనేవి కుదురుతాయి. ఇక జూలై 28 మొదటి శ్రావణ మంగళవారం, ఆగస్టు 5వ తేదీన రెండవ శ్రావణ మంగళవారం, ఆగస్టు 12వ తేదీన మూడవ శ్రావణ మంగళవారం, ఆగస్టు 19
8వ తేదీన ఆఖరి శ్రావణ మంగళవారం. అదేవిధంగా ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి శనివారము నాడు కూడా శ్రీనివాసునికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ కష్టాలు అన్నీ కూడా త్వరగా తొలగిపోతాయి. ప్రతి శనివారం నాడున ఆడవాళ్ళు వెంకటేశ్వర స్వామిని పూజించి ఒక్క పూట ఉపవాసం ఉండి ఏదైనా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క దేవాలయంలో 5 ప్రదక్షిణలు చేస్తే కోరికలు అన్నీ కూడా తక్షణమే నెరవేరుతాయి అని నమ్మకం. అదేవిధంగా కార్తీక మాసము అలాగే ఈ యొక్క శ్రావణ మాసము అంటే పరమశివునికి చాలా ఇష్టమైనటువంటి వారాలు. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే శివుని యొక్క అనుగ్రహము సులభంగా కలుగుతుంది అట. ఈ యొక్క ఆడవారికి ఎంతగా ఇష్టమైనటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం. ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేయాలంటే పెద్దగా కష్టపడవలసినటువంటి అవసరము ఏదీ ఉండదు. వేల రూపాయలు అనేవి ఖర్చు పెట్టాల్సినటువంటి పని కూడా లేదు. ఇప్పుడు చెప్పే విధంగా ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం నాడు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే అష్ట కష్టాల నుండి అన్నీ కూడా తొలగిపోయి పూజ చేసినంత పుణ్య ఫలితాలు అనేవి ఖచ్చితంగా లభిస్తాయి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి అలాగే ఆదిలక్ష్మి ఈ అష్టలక్ష్ముల ఆశీర్వాదంతో మీకు కుటుంబంలో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు అనేవి లభిస్తాయి అని నమ్మకం. ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేయాలి అనుకునేటువంటి వారు మీ యొక్క స్తోమతను బట్టి లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని కానీ లేదంటే లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని కానీ తెచ్చుకోండి. లక్ష్మీదేవి విగ్రహం లేకపోయినా కలశాన్ని ప్రతిష్ఠించుకొని అమ్మవారి రూపంలో ఆ యొక్క కలశాన్ని పూజించవచ్చును. ఈ యొక్క వరలక్ష్మి వ్రతంలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మీరు పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కుంకుమలను పెట్టి గులాబీ పూలతో అలంకరించి గాజులు మాలను వేయండి. ఇదే విధంగా ఎరుపు రంగు గాజులను అలాగే పచ్చరంగు గాజులను దారానికి కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి. ఇక ఇత్తడి కలశం కానీ లేదంటే రాగి కలశం కానీ తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరించి ఆ యొక్క రాగి చెంబులో నిండుగా బియ్యం పోసి మామిడి ఆకులతో అలంకరించి కలశం పైన కొబ్బరికాయను ప్రతిష్ఠించాలి. ఈ విధంగా కొబ్బరికాయను కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయకు ఎర్రటి వస్త్రాన్ని పెట్టాలి. ఈ యొక్క కలశాన్ని అమ్మవారి రూపంగా భావించాలి. ఇక ఈ యొక్క పూజ ప్రారంభించే ముందు పసుపు తోరణాన్ని అయితే తయారు చేసుకోవాలి. లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి. ముందుగా గణపతికి నమస్కరించుకోండి. చేసుకొని ఆ యొక్క ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించి బెల్లం కుంది నైవేద్యంగా సమర్పించండి. ఈ యొక్క వరలక్ష్మి వ్రత కథను చదువుతూ అమ్మవారిని అయితే పూజించాలి. చివరిగా లక్ష్మీదేవికి మంగళహారతిని ఇచ్చి చేతికి పసుపు తోరణాన్ని అయితే కట్టుకోవాలి. ఇలా 5 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ యొక్క పూజను ముగించుకోవచ్చు. ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని సులభంగా కూడా చేసుకోండి. ఈ విధంగా ఎక్కువగా చేయలేనటువంటి వారు ఈ యొక్క చిన్న పద్ధతిని అయినా పాటించవచ్చు. ఇక పుణ్యకార్యం చేసినటువంటి విశేషమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా లభిస్తాయి. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో వీలైనంత వరకు కూడా ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళండి. అలాగే పుణ్యక్షేత్రాలను దర్శించండి. అమ్మవారిని అలాగే విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించండి. ఈ నెల రోజులు దాన ధర్మాలు అనేవి ఎక్కువగా చేయండి. కోటి జన్మల పుణ్య ఫలితము అనేది లభిస్తుంది. ఇక ఈ యొక్క శ్రావణ మాసం వివాహాది శుభకార్యాలకు, గృహ ప్రవేశాలకు, నామకరణాలకు అలాగే కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడింది. ఇక ఈ ఆగస్టు 24వ తేదీ ఆదివారం నుండి భాద్రపద మాసం ప్రారంభం అవుతుంది. సో చూసారు కదండి, శ్రావణ మాసం ఎప్పుడు మొదలు ఎప్పుడు ముగింపు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఏ విధమైనటువంటి పూజా విధానాన్ని పాటించాలి, అదేవిధంగా చేయలేనటువంటి వారు సులువుగా ఏ విధంగా పూజను చేసుకోవాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.